దేశానికి నేడు బౌద్ధ ధర్మం అవసరం ఎంతో ఉందని రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పిఎస్ఎన్ మూర్తి అంబేద్కర్ బుద్ధ విహార్ కన్వీనర్ పిల్లి రామారావు, ఉపాధ్యక్షులు ఏ రామేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ భవన్లో ఉపాసక బివి రామణయ్య పుణ్యానుమోదన స్మృతితో బౌద్ధ సదస్సు నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బివి రామణయ్య విగ్రహాలకు పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మానవతా విలువలు, మంచి నడవడి, తద్వారా ప్రశాంతమైన జీవితం బౌద్ధ ధర్మంతోనే సాధ్యపడుతుందని వారు పేర్కొన్నారు. బివి రామణయ్య రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా పరిచయం జరిగిందన్నారు. చరిత్రలో 18 గంటల అసెంబ్లీలో అనర్గళంగా ప్రసంగించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. బహుజనుల్లో పాలేరుతనానికి వ్యతిరేకంగా పోరాడి సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేసి తద్వారా విద్య వైపు నడుపుతూ వారి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారం నిజమైన బుద్ధిస్ట్ బివి రామణయ్య అని కొనియాడారు. బౌద్ధ మతం లేకపోతే దేశంలో అసమానతలు విచ్ఛిన్నమై సమాజమే శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందన్నారు. బుద్ధిజం ద్వారానే మనిషికి ప్రజ్ఞ, శీల, కరుణ అనేవి వస్తాయని తెలిపారు. నిజమైన సమాజాభివృద్ధి కావాలంటే బౌద్ధం చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ సదస్సులో బుద్ధ విహార నాయకులు డాక్టర్ కోరుకొండ బాబీ, డాక్టర్ శివ నాగిరెడ్డి, కేకే రాజా, డాక్టర్ భానుమతి, ఐఎన్ మల్లేశ్వరరావు, డాక్టర్ ఎన్ సిద్ధోజీరావు, ఎన్ పెద్దిరాజు, వివిధ రాష్ట్రాలకు చెందిన బుద్ధిస్టులు, అంబేద్కర్ వాదులు తదితరులు పాల్గొన్నారు. కాపులు సింగిల్ ఓట్ కూడా పడలేదు. కాంగ్రెస్ ఒక రమ్మన్నారు, వెళ్ళలేదు. అలాగే ఇక్కడికి వచ్చిన సుబ్బారెడ్డి స్పీకరు, ఆయన చూడడానికి వెళ్ళాం. మా ఇంట్లోనే ఉండేవాడు ఆయన. మేమిద్దరం వెళ్తే అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఎవరికైనా టైం ఇస్తాను కానీ రమణయ్య గారికి నేను టైం ఇవ్వదలుచుకోలేదు. ఎందుచేతంటే ఆయన మాట్లాడుతుంటే నాకు జ్వాల పాట పాడినట్టు ఉంటుంది, అంత మధురంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎన్జిఓస్ మీటింగ్కి తీసుకొచ్చాం ఒకసారి. ఎన్జిఓస్ మీటింగ్ అంటే 106 రోజులు చేసాం. అవి చేసినప్పుడు మాట్లాడుతుంటే అందరూ రోజు వినిదే కదా అని ఆ డిఏ పెంచకపోతే వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఖాతా జనార్దన్ రావు గారు, సివెక్క రావు గారు, బిఎస్ పాత్రుడు గారు రమణయ్య గారిని మాట్లాడించండి అన్నారు. రమణయ్య గారిని మాట్లాడించమంటే రమణయ్య గారిని నేను లాస్ట్లో ఉన్నాను మేము మాట్లాడినట్టాడు. మళ్ళీ ఏదైతే మాట్లాడాలన్నారు. అప్పుడు రమణయ్య గారు మాట్లాడుతుంటే అప్పుడు వెళ్ళిపోయి వాళ్ళు అందరూ ముగ్ధులై వెంటకు వచ్చేసారు. ఒక్క మనిషి కూడా తిరిగి వెళ్ళలేదు. ఆ రకమైనటువంటి స్పీకర్ని మనం ఇప్పుడు చూడలేము. అంచేత దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, మరి ఆయన ఉద్యమము నిజంగా ఆయనే ఉండుంటే మరోలాగా ఉండేదని నేను మనవి చేస్తూ, ఇంకా చాలా ఘట్టాలు ఉన్నాయి చెప్పాలంటే, ఇది చెప్పడానికి వీలు లేనివి. అంచేత దయచేసి ఇవి మాత్రం వచ్చేలా చూడండి. సదస్సుని ఇక్కడ స్థానిక బుద్ధ విహార నిర్వాహకులు, తర్వాత కాకినాడ జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నాయకులు, అలాగే బివి రమణయ్య గారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పొద్దుట 8:30కి మొదలైంది, సాయంత్రం 5 గంటల వరకు నడుస్తుంది. ఇది ఎందుకు చేస్తున్నాము అంటే, ఈ రోజున బౌద్ధ ధర్మం యొక్క ఆవశ్యకత కులాలకు, మతాలకు అతీతంగా బుద్ధుడు చెప్పినటువంటి ప్రవచనాలని ప్రపంచ దేశాలన్నీ ఆకర్షితులవుతున్నాయి. బౌద్ధ ధర్మం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కారణంగా ఆ బౌద్ధ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేవలసిన బాధ్యత భారతీయులదే ఉంది. ఎందుకంటే బౌద్ధ ధర్మం అన్నది భారతీయ ధర్మం. ఈ ధర్మాన్ని భారతీయులందరికీ తెలియజేసే విధంగా మేము అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. అందులో బౌద్ధ సదస్సులు ప్రతి జిల్లాలోనూ పెట్టాలన్నది ఒక ఎజెండాగా మేము తీసుకుని ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా మీ అందరి తరపున, నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా బుద్ధ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుని సాంఘిక సంక్షేమ హాస్టల్ కానీ, తర్వాత గురుకుల హాస్టల్ కానీ వచ్చాయి. ఆ హాస్టల్ ద్వారా ఈ రోజుని ఈ దళిత ఆయన జన్మించినటువంటి ఆ దళిత వర్ణాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక విముక్తిని కలిగించినటువంటి మహా వ్యక్తి బివి రమణయ్య గారని నేను తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమానికి నేను ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం కన్వీనర్గా ఉండి దీన్ని నడిపించినందుకు నాకు వచ్చినటువంటి నేను చేయటం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. బివి రమణయ్య గారు అంటే నేను కూడా అంబేద్కర్ భావజాలాలు పుచ్చుకుని అంబేద్కర్ యొక్క పడుగుజారులు ఆయన్ని చూపించిన దారిలో మేము నడుస్తున్నాము. మేమందరం కూడా బౌద్ధాన్ని, ఎందుకంటే ఈ రోజున బౌద్ధం కూడా చాలా అందరికీ చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే బౌద్ధంలో మంచి సూత్రాలు ఉన్నాయి మనకి. బౌద్ధం వల్ల మనం నడవడి, ప్రవర్తన అన్నీ మారుతాయి. ఆ బౌద్ధాన్ని స్వీకరించడం వల్ల, ఆ బౌద్ధం తెలుసుకోవడం వల్ల మనం ఉన్న ప్రజలందరూ కూడా మరి సంతోషాలతో, మరి కక్షలో కార్పుణ్యాలు లేకుండా
మంచిగా మరి జీవనం గడపడానికి, ఈ లోకంలో ఉన్నంతకాలం మనం మంచిగా జీవనం గడపడానికి మరి బౌద్ధం చాలా అవసరం మీకు తెలియజేస్తున్నాను. అలాగే రమణయ్య గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ అడుగుజాడలు నడిచారో ఆ అడుగుజాడలు నడిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే బాబాసాహెబ్ మరి బివి రమణయ్య గారు అని తెలియజేస్తూ